హాయ్ అండి. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు కట్ ఆఫ్ రేంజ్ అంటే ఈ ఎంహెచ్ఎస్ఆర్బి రిక్రూట్మెంట్కి సంబంధించి జాబులు వచ్చేసినాయి, కొంతమందికి జాబులు రాలేదు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, చదివితే మాత్రమే జాబ్ వచ్చేస్తుందా అంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఒక్క చదువు మాత్రమే కాదు, దీనికి కిస్మత్ కూడా తోడవ్వాలి. కిస్మత్తో పాటు కొంత నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. ఏంది సార్, జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చదువుకుంటే చాలు కదా, ఇంకా ఏ నాలెడ్జ్ కావాలి సార్ చదువుతో పాటు అంటే, చదువు ఒక్కటే కాదు దోస్త్, దానితో పాటు నీకు ఎంహెచ్ఎస్ఆర్బి ఒక్కటే కాదు, ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా కానీ నువ్వు ప్రజెంట్ నీ కాంపిటీషన్ ఎంతుంది అంటే నీ రిజర్వేషన్లో కావచ్చు, నీ ప్రొఫెషన్లో కావచ్చు, నీ జోన్లో కావచ్చు. అంటే ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే కాదండి, ఒక్క పరిస్థితులు మాత్రమే కాదు, 5-6 పరిస్థితులు మన మీద దాడి చేస్తాయి ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇది నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం, అది కూడా ఎంహెచ్ఎస్ఆర్బి డిపార్ట్మెంట్ గురించి చెప్పట్లేదు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థి కోసం చెప్తున్నా. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకో. ఒక ఎస్ఐ జాబ్ పడ్డా, ఒక కానిస్టేబుల్ జాబ్ పడ్డా, రైట్, నీ కొడుకులు ప్రిపేర్ అవుతున్నా, నువ్వు ప్రిపేర్ అయినా, రేపు నీకు సంబంధించిన నీ బంధువులు ప్రిపేర్ అయినా కానీ ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏం జరుగుతుంది జాబ్ల విషయాల కంటే, మన జాబ్లో ఎస్పెషల్గా మన ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డులో రిక్రూట్మెంట్ అయిన సందర్భాలను కనుక కరెక్ట్గా గమనిస్తే, 60 మార్కులు వచ్చిన వ్యక్తికి ఈరోజు జాబ్ రాలేదు, 6 మార్కులు వచ్చిన వ్యక్తికి జాబ్ వచ్చింది. ఇలా జరుగుతుందా సార్ అంటే, లాస్ట్ టైం కూడా చెప్పిన పోయిన సంవత్సరం అలా జరుగుతుంది, మరి ఈసారి కూడా అలాగనే జరిగింది ఇక్కడ, రైట్. సో 60 మార్కులు వచ్చిన వ్యక్తికి జాబ్ రాలేదు, కానీ 16 మార్కులు వచ్చిన వ్యక్తికి అయితే జాబ్ వచ్చింది. మరి ఇలాంటి విషయాలలో ఏదో మతలబు ఉండదనేసి నువ్వు గమనించాలి కదా. చదువు ఒక్కటే సరిపోదు, ఇంకొన్ని విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలనేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా. అందులో ముఖ్యమైనది రైట్. సో ఎస్పెషల్గా ప్రొఫెషన్ అంటే ఏ వృత్తి, ఎంతమంది కాంపిటీషన్. ఇప్పుడు నర్సింగ్ వృత్తి, రైట్, నర్సింగ్లో రైట్ ఎంతమంది నర్సింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో, రైట్. ల్యాబ్ టెక్నీషియన్స్, ఎంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ చదివిన వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో, అది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అండ్ ఈ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఒకటే కాదు, మిగతా అన్ని ప్రొఫెషన్లో ఇలాగనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎంతమంది చదివిన వాళ్ళు ఉన్నారు. అదే పోలీస్ ఉద్యోగానికి అనుకో, ఏ డిగ్రీ అయినా ఎలిజిబులే, కానీ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి అలా కాదు. ల్యాబ్ టెక్నీషియన్ చేసిన కొన్ని కోర్సెస్ మాత్రమే, అంటే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి మ్యాచ్ అయ్యే కొన్ని కోర్సెస్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. అదే నర్సింగ్ అనుకున్నారనుకోండి, నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి చేస్తే బీఎస్సీ నర్సింగ్ అయినా చేయాలి, లేదంటే జిఎన్ఎం అయినా చేయాలి, రైట్. సో పోస్ట్ బిఎస్ అయినా చేయాలి, ఎంఎస్ అయినా చేయాలి. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడ. అంటే జిఎన్ఎం, బిఎస్సీ నర్సింగ్ మొదటగా తీసుకున్నట్టయితే జిఎన్ఎం అయినా చేయాలి, బిఎస్సీ నర్సింగ్ అయినా చేయాలి, వీళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. మరి వీళ్ళు ఎంతమంది ఉంటారు, ఇదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు మరొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే జోన్. సో నా జోన్లో ఈ ప్రొఫెషన్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళే మీ యొక్క కాంపిటేటర్, వాళ్ళే మీ యొక్క ప్రత్యర్థులు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మరి వాళ్ళని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. నాతో పాటు పోటీ పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పక్కనే 30 మంది ఉరుకుతుర్రా, 3 మంది రైట్, 3 ఉరుకుతున్నారా, అది కూడా వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. మరి దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే, జోన్ మాత్రమే కాదు రైట్, క్యాస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో నా క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఈ జోన్లో ఎంతమంది ఉంటారు, అది కూడా వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా రైట్ నీ దిమాగ్లో పెట్టుకొని నువ్వు ఎంత కష్టపడాలనే ఒక కష్టాన్ని రైట్ తూకం వేయొచ్చు. మరి తూకం వేస్తే ఏమొస్తుంది సార్ నాకంటే, కొంచెం ధైర్యం వస్తుంది, రైట్, లేదా ఒక క్లారిటీ వస్తుంది, రైట్. దాంతో నువ్వు ఎంత స్పీడ్గా ఉరకాలి, ఎన్ని గంటలకు చదవాలి అనే క్లారిటీ అయితే నీకు వస్తుంది. ఇప్పటికే గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన వాళ్ళకి చెప్తున్నా, రైట్. ఇలాంటి విషయాలని మీరు తెలుసుకొని ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్పండి. ఏదైతే గవర్నమెంట్ జాబ్లకి రైట్ ప్రిపేర్ అవుతూ జాబ్లు రాలేదని డిసప్పాయింట్ అవుతున్నారో వాళ్ళు ఇలాంటి విషయాలని జాగ్రత్తగా గమనించండి. అండ్ ఇలాంటి విషయాలని తెలుసుకొని రైట్ మైండ్లో పెట్టుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ల కోసం ప్రిపేర్ చేయిస్తున్న పేరెంట్స్ ఉన్నారో మీరు అర్థం చేసుకొని మీ పిల్లలకి ఇలాంటి విషయాలు చెప్పండి. బిడా రైట్, నువ్వు ఈ రైట్ జోగులాంబ జోన్కి చెందిన రైట్ సో కాంపిటేటర్ గా ఉన్నావు, మరి నీకు మన రిజర్వేషన్లో ఇంత పోటీ ఉంది కాబట్టి నువ్వు ఇంత కష్టపడాలి అనే విషయాన్ని రైట్ మీ పిల్లలకి చెప్పండి.
నువ్వు చార్మినార్ జోన్కి చెందిన వ్యక్తిగా ఉన్నావు, నువ్వు చార్మినార్ జోన్లో కాంపిటేటర్గా ఉన్నప్పుడు నీకు నీ రిజర్వేషన్లో ఎంతమంది పోటీకి వస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకో, అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మరి అలాంటి విషయాలను చెప్పేదే ఈ రోజు మనం మాట్లాడుకోపోయే ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ కట్ ఆఫ్ మార్క్స్. మరి నర్సింగ్ ఆఫీసర్లను ఎందుకు తీసుకున్నారు సార్? ల్యాబ్ టెక్నీషియన్స్ ని తీసుకోవచ్చు కదా అంటే లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పిన నేను, రైట్. సో ల్యాబ్ టెక్నీషియన్ కానీ, నర్సింగ్ ఆఫీసర్ కానీ, పోలీస్ ఆఫీసర్ కానీ, ఎవరైనా కానీ, రైట్. ఇక్కడ ఎక్కువ జనాభా అంటే ఎక్కువ పోస్టులు ఉండి ఎక్కువ కాంపిటేటర్స్ గా ఉన్న, రైట్, ఆ ప్రొఫెషన్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకు డీప్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్స్ కి పడ్డప్పుడల్లా ప్రతిసారి 7,000, 5,000, 2,000 ఇలా పెద్ద నోటిఫికేషన్ పడుతుంది. రాసినప్పుడు అయినా కానీ, రైట్, 40,000 చిల్లర రాస్తారు మన మెడికల్ సైడ్ కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. మరి ఏ జోనల్లో ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఎంత కట్ అయింది, ఎవరికి ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ఎవరికి తక్కువ కాంపిటీషన్ ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి, రైట్, వెళ్ళిపోదాం. ఇక దీనికంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన దోస్తులకు కూడా ఫార్వర్డ్ చేయండి వీడియోని. సో ఇక్కడ నేను లేట్ చేయకుండా ఇక జోనల్కి వెళ్ళిపోతున్నా. ఓపెన్ కేటగిరీలో ఇచ్చిన పోస్టుల ఆధారంగా, అంటే నర్సింగ్ ప్రొఫెషన్లో అయితే కొన్ని జోన్లలో ఎక్కువ పోస్టులు ఇచ్చారు, కొన్ని జోన్లలో తక్కువ పోస్టులు ఇచ్చారు. ప్రతిదానికి అంతేనండి. ఒక ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, అండ్ ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకున్నప్పుడు ఫార్మసిస్ట్, ఏఎన్ఎం అని కాదండి. సో అందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని జోన్లలో ఎక్కువ పోస్టులు రిలీజ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ కొత్త మెడికల్ హాస్పిటల్ కట్టొచ్చు, మెడికల్ కాలేజ్ కట్టొచ్చు, కొన్ని పిహెచ్సి సెంటర్లు కట్టొచ్చు. కాబట్టి అక్కడ వేకెన్సీస్ ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు క్యారీ ఫార్వర్డ్ అంటే అంతకుముందు అక్కడ జనాలు లేకపోయేసరికి ఆ వేకెన్సీస్ మిగిలొచ్చు. లేదంటే అక్కడ కొంతమంది జాబులల్లో జాయిన్ అయిపోయి జాబ్లను వదిలేస్తే బ్యాక్లాగ్ పోస్టుల కింద అక్కడ పోస్టులు మిగిలొచ్చు. సో ఇలాంటి చాలా విషయాలతో ముడిపడి ఉంటుంది ఈ వేకెన్సీస్ అనేవి. వేకెన్సీ బేస్ చేసుకునే ఇక్కడ, రైట్. సో మనకి జోనల్ వైజ్ కాంపిటీషన్ అనేది ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నేను ఓసీ రిజర్వేషన్ లో కనుక క్లియర్ గా చూసినప్పుడు ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అయిన వాళ్ళు ఏ జోన్ లో ఎంతమంది ఉన్నారు అంటే అక్కడ చదువులను కూడా మనం రైట్ చూసుకోవచ్చు. చదువులు కూడా, రైట్, అంటే ఈ జోన్ లో పిల్లలు మస్తు చదువుతారు, అందుకనే ఈ రేంజ్ వరకే కట్ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ గా చూసినప్పుడు జోన్ 1 లో 1439 ర్యాంకర్ ఇక్కడ 56.70 ఒక రైట్ పాయింట్లతో, రైట్, ఎస్సీ రిజర్వేషన్ కి కట్ ఆఫ్ అయింది, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ రైట్. సో ఇక్కడ జోన్ 2 లో జస్ట్ 450లోనే కట్ అయిపోయింది. 450 ర్యాంకరే లాస్ట్ గా ఓపెన్ లో కట్ అయిన వ్యక్తి. ఎందుకంటే అక్కడ రైట్ పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి. అది కూడా మార్కులు చూడండి, 62 మార్కులు తెచ్చుకున్నాడు. జోన్ 2లా ఓపెన్ క్యాండిడేట్ కి చివరిగా వచ్చిన మార్కులు 62 మార్కులు చివరిగా కట్ అయిపోయినాయి. ఇక్కడ ఇవే హైయెస్ట్ మార్కులు అని చెప్పుకోవచ్చు మనం మొత్తంలో. ఆ తర్వాత నెక్స్ట్ కనుక క్లియర్ గా చెప్తున్నప్పుడు ఇక్కడ మనకి జోన్ 3లా, రైట్, క్లియర్ గా కనుక మనం మాట్లాడినప్పుడు జోన్ 3 మార్క్స్ కనుక మాట్లాడినప్పుడు, సో ఇక్కడ 55.72 మార్కులతో 1757 ర్యాంకర్ కట్ అయిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు మనము. ఇక దాని తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేసినప్పుడు జోన్ 4 లో 835 ర్యాంకర్ చివరిగా కట్ అయిపోయాడు. సో అతనికి వచ్చిన మార్కులు 59.54, అది కూడా ఎస్సీ రిజర్వేషన్. గమనిస్తున్నారా? ప్రతి ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ అంటే క్యాస్ట్ తో సంబంధం లేదు, టాప్ మార్క్స్ వచ్చే వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ప్రయారిటీలో తీసేసుకుంటారు. అలాగనే కట్ అయినాయి ఇక్కడ. కానీ ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే నర్సింగ్ రిక్రూట్మెంట్ లో ఇది గమనించాలి. సో గమ్మతైన విషయం ఏంటంటే టాప్ 10 ర్యాంకర్స్ లో 8 ర్యాంకర్స్ 7 to 8 ర్యాంకర్స్ వరకు ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళే ఉన్నారు, రైట్. అండ్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో కట్ అయిన వాళ్ళు కూడా ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళే ఉన్నారు. అంటే ఎస్సీ రిజర్వేషన్ నర్సింగ్ ప్రొఫెషన్ లో ఎంత కాంపిటీషన్ లో ఉందో ఒకసారి గమనించు నువ్వు, రైట్. అంటే ఎంత కష్టపడాలో ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళు, ఎస్పెషల్ గా నర్సింగ్ ప్రొఫెషన్ లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళు ఎంత కష్టపడాలో ఒక్కసారి నువ్వు ఆలోచించి ఇక్కడ. అండ్ వాళ్ళ కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంటుంది. ఇదైతే నీ దిమాగ్లో అయితే నువ్వు పెట్టుకో, రైట్. చాలా మందికి చెప్పు కూడా నీ దోస్తులకి, రైట్. సో నర్సింగ్, రైట్, ప్రొఫెషన్ లో ఎస్పెషల్ గా మెడికల్ అండ్ నర్సింగ్ ప్రొఫెషన్ లో సో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎక్కువగా చదివారు కాబట్టి చదువుని ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అంత ఆషామాషి కాదు, చాలా కష్టపడాలి అనే విషయాన్ని అయితే నువ్వు గుర్తుపెట్టుకో, దోస్తులకు కూడా చెప్పు. ఇక తర్వాత జోన్ 5 లో కనుక చూసినప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయి అయినప్పుడు, పోస్టులు సో అక్కడ తక్కువ ఉన్నా కానీ హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా మనం చెక్ చేసుకున్నప్పుడు
0.4 మార్కులతో ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ అది కూడా కట్ ఆఫ్ అయిన రేంజ్ ఎక్కడ ఎంత అమ్మా అంటే రైట్ 746 రేంజ్ లోనే ఇక్కడ కట్ అయిపోయాడు జోన్ 5. ఇక జోన్ 6కి వెళ్దాం. రైట్ జోన్ 6 కనుక చూసినప్పుడు ఇక్కడ క్లియర్ గా రైట్ సో ఇక్కడ 54.14 రైట్ 54.19 అది కూడా ఎస్సీ రిజర్వేషన్ క్లియర్ గా చూసినప్పుడు 2256 ర్యాంకరే చివరిగా ఓపెన్ కేటగిరీలో వెళ్ళారు. ఆ తర్వాత క్లియర్ గా నెక్స్ట్ కనుక జోన్ 6 తర్వాత జోన్ 7 కనుక చెక్ చేసినప్పుడు జోన్ 7లో 58.10 అది కూడా ఎస్సీ రిజర్వేషన్ 1441 ర్యాంకరే చివరిగా కట్ అయిపోయారు. అది కూడా రైట్ జోన్ 7 జోగులాంబలో. ఆ తర్వాత నాన్ లోకల్ అయితే అందరికి తెలిసిన ముచ్చటే, మళ్ళొకసారి చెప్తున్నా, ప్రతిసారి కూడా చెప్తా ఇదే ముచ్చట. నాన్ లోకల్ కి చాలా మందికి రైట్ సో తెలియని విషయం ఏంటంటే సో పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఉద్యోగాలు పడ్డప్పుడు రాసుకోవచ్చు. ఈ విషయం అయితే నేను లాస్ట్ టైం కూడా మస్తు సార్లు చెప్పిన. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, మరి పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్న పిల్లలకి కాంపిటేటర్ అంటే కాదండి. మన లోకల్ క్యాడర్ వేరు, నాన్ లోకల్ రిజర్వేషన్ వేరు. నాన్ లోకల్ వాళ్ళు నాన్ లోకల్లోనే పోటీ పడతారు 5% రిజర్వేషన్ లా. 95% మన రిజర్వేషన్ ఉంటుంది, మనం కాంపిటేటర్ గా ఉంటాము. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్ గా మన తెలంగాణలో పోస్టులు పడ్డప్పుడు ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది. ఏపీకి కర్ణాటక వాళ్ళకి అంటే తెలంగాణలో జాబులు పడతాయి, ఎక్కువగా తెలంగాణలోనే రెగ్యులర్ పోస్టులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి కూడా రెగ్యులర్ పోస్ట్ పడలేదు ఇప్పటి వరకు. అండ్ కర్ణాటకలో కూడా రైట్ చాలా రేర్ గా రెగ్యులర్ పోస్టులు పడతాయి. ఇక రెగ్యులర్ పోస్టులు అంతో గింత పడుతున్నాయి ప్రతిసారి తెలంగాణ వచ్చిన తర్వాత. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే దీన్ని నువ్వు నమ్మి తీరాల్సిందే రైట్. అండ్ పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఈ పుణ్యమా అని చెప్పేసి, మన తెలంగాణ రాష్ట్ర పుణ్యమా అని చెప్పేసి పక్క రాష్ట్రం వాళ్ళకు కూడా మన తెలంగాణలో ఉద్యోగాలు వస్తున్నాయి రైట్, రెగ్యులర్ జాబ్లు వస్తున్నాయి, వాళ్ళ జీవితాలు కూడా మారుతున్నాయి. సో ఈ విషయాన్ని అయితే మీరు గమనించాలి, మీ దోస్తులకు కూడా చెప్పాలి. సో ఇక్కడ చివరిగా నాన్ లోకల్ రిజర్వేషన్ కింద రైట్ సో ఇక్కడ చివరిగా కట్ అయిన ర్యాంక్ ఎంత అంటే 129 ర్యాంక్, అది కూడా 67.17 బీసీ డి క్యాస్ట్ కి చెందిన వ్యక్తి. ఆ తర్వాత ఇక వచ్చేద్దాం ఇక స్పెషల్ రిజర్వేషన్లకి. అది ఓపెన్ రిజర్వేషన్. ఓపెన్ లో అయితే క్యాస్ట్ ఏమి ఉండదు, బట్ నేను క్యాస్ట్ ఎందుకు మెన్షన్ చేసిన అంటే చివరిగా కట్ అయిన క్యాస్ట్ ఏందనేసి మెన్షన్ చేసిన ఓపెన్ లా, అంతే తప్ప వేరే విధంగా కాదు. ఇక నేను రిజర్వేషన్ వైజ్ పోయినట్టయితే ఈడబ్ల్యూఎస్ జోన్ 1 లా ఇది గమనించాలి మీరు. ఈడబ్ల్యూఎస్ జోన్ 1 లా సో ఈడబ్ల్యూఎస్ జోన్ 1 లా అతనికి వచ్చిన మార్కులు 12.59 అంటే 12.59 అనగా చిన్న కొద్దో గొప్ప 13 మార్కులు. సో అతను తెచ్చుకున్న మార్కులు 13, అతనికి వచ్చింది గవర్నమెంట్ జాబు. సో ఇది కదా అసలైన విషయం. ఇందాక చెప్పాను కదా రైట్, ఇక్కడ 60 మార్కులు తెచ్చుకున్న వ్యక్తికి జాబ్ రాదు, కానీ 13 మార్కులు తెచ్చుకున్న వ్యక్తికి జాబ్ వస్తుంది. నిజమా కాదా? రైట్, రాసిన వాళ్ళు 40,000 చిల్లరే, కానీ ఇక్కడ ఈ వ్యక్తి అయితే అస్సలు కలలో కూడా అనుకోకపోవచ్చు. కానీ ఈ వ్యక్తికి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరి, అరే బాబు నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, పోయి జాయిన్ గా పో, నువ్వు సెలెక్ట్ అయిపోయినావు అని చెప్పేసి అదృష్టం ఇతన్ని లేపి మరి గవర్నమెంట్ జాబ్ లోకి పంపించింది. అది కూడా చిట్ట చివర ర్యాంకులు, 40,257 ర్యాంకర్ ఈ రోజు జాబ్ తెచ్చుకున్నారు రైట్. సో అతని అదృష్టం చాలా బాగుంది రైట్. అంటే ఇలాంటి అద్భుతాలు జరగవచ్చు. దేని బేస్ చేసుకొని? జోన్ బేస్ చేసుకొని, అక్కడున్న రైట్ రిజర్వేషన్ బేస్ చేసుకొని. అయితే జోన్ 1లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఉన్న క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అని నువ్వు గుర్తుపెట్టుకో. జోన్ 1లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి చెందిన క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఈసారి జోన్ 1లో ఎవరైనా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉంటే యాద్ పెట్టుకో నీవు రైట్. సో సింపుల్ గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నువ్వు కొద్దో గొప్ప కష్టపడ్డా కానీ నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఈసారి నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. మరి నువ్వు రాసి పెట్టుకో రైట్. సో ఇదైతే జరుగుతుంది. ఇలా గమనించాలి. జోన్లో రిజర్వేషన్, ర్యాంక్, మార్క్ ఇవన్నీ కూడా నువ్వు దిమాగ్లో పెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, అది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడు, అదే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ జోన్ 2లో రైట్ 48.89 దగ్గర కట్ అయ్యారు. 48 మార్కులు తెచ్చుకున్నారు. అక్కడ 13 మార్కులు ఎక్కడ, 48.89 మార్కులు ఎక్కడ? మరి ఇంత తేడా ఎట్లొచ్చింది సార్ అంటే రైట్, ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నా కానీ ఇంత తేడా ఎట్లొచ్చింది సార్ అంటే చెప్తున్నాగా దోస్త్ ఇక్కడ రైట్. జోన్ అక్కడ ఉన్న వాళ్ళ యొక్క రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు జోన్ 2లో ఎక్కువ మంది ఉన్నట్టుంది.
ఎక్కువ మంది ఉన్నారు నర్సింగ్ చేసి, రైట్. అందుకనే 4700 రైట్ 69వ ర్యాంకరు చివరిగా కట్ అయిపోయాడు. అక్కడేమో 40,000 ర్యాంక్ వరకు సాగింది రైట్ తీగ, ఇక్కడ 4700లోనే కట్ అయిపోయింది. చూసావా రైట్. సో అది నువ్వు గమనించాల్సిన తేడా, అది నువ్వు గమనించాల్సిన ముఖ్యమైన విషయం. అదే కనుక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ గీడ జూడిగా జోన్ 3లోకి వచ్చేసరికి ఎంత కష్టపడ్డాడో రైట్, జోన్ 3లో కొంచెం తగ్గింది మళ్ళీ రైట్. జోన్ 3లా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ జోన్ 3లా తక్కువ కాంపిటీషన్ ఉంది. అందుకనే 33 మార్కులు వచ్చిన వ్యక్తి చివరగా రైట్ జాబ్లో సెలెక్ట్ అయ్యాడు. 19,290 ర్యాంకర్ చివరిగా సెలెక్ట్ అయ్యాడు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి చెందింది రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు రైట్ జోన్ 4లో ఈడబ్ల్యూఎస్ కథ ఏందనేది చూస్తే ఇక్కడ కూడా అంతే తక్కువ కాంపిటీషనే ఉంది రైట్. 18,030 ర్యాంకర్ చివరిగా కట్ అయ్యాడు 33.82 మార్కులతో రైట్. సో ఇక్కడ ఇతను కూడా మనము తక్కువ కాంపిటీషన్ అనేసి చెప్పొచ్చు రైట్. అండ్ జోన్ 2లో ఉన్నంత కాంపిటీషన్ జోన్ 1లో లేదు, జోన్ 3లో లేదు, జోన్ 4లో లేదు. ఇది నువ్వు కంపేర్ చేసుకొని పెట్టుకో. ఇక జోన్ 5లో ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ కొంచెం ఎక్కువనే ఉందనేసి చెప్పుకోవచ్చు రైట్, ఎక్కువనే ఉంది. జోన్ 5లా ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది యాదాద్రి. అందుకని పాపమ్మ రైట్ 48.02 మార్కులు వచ్చినోడే చివరిగా కట్ అయ్యాడు. అంటే 5,208వ ర్యాంక్ చివరిగా కట్ అయ్యాడు. అదే గనక జోన్ 6గా చార్మినార్ జోన్ కనుక వచ్చేసినట్టయితే ఇక చూడు ఇక్కడ పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి, బట్ ఇక్కడ కాంపిటీషన్ కూడా తక్కువ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చివరగా ఇక్కడ 23.32 మార్కులు తెచ్చిన వ్యక్తికి జాబ్ వచ్చింది. చార్మినార్ జోన్లో ఈడబ్ల్యూఎస్ 23.32 మార్కులు అంటే 34,125 ర్యాంకర్ దాకా సాగింది తీగ. 34,000 ర్యాంకర్ దాకా సాగింది తీగ రైట్. చూసినవా? అంటే నెక్స్ట్ టైం యాద్ పెట్టుకో, చార్మినార్ జోన్లో ఉండే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ నెక్స్ట్ టైం యాద్ పెట్టుకో, రాసి పెట్టుకో. ఏంటంటే నీకు కాంపిటీషన్ కొంచెం తక్కువగానే ఉంది, కొంచెమేంది చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ నీ కిస్మత్ కనుక బాగుండి ఎక్కువ పోస్టులు కనుక చార్మినార్ జోన్లో పడ్డట్టయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఆడుతూ పాడుతూ పోయి ఎగ్జామ్ రాసిరా, జాబ్ వస్తుంది రైట్. ఇది యాది పెట్టుకోవడానికి ఇదంతా చెప్పేది మీకు నేను రైట్. ఆ తర్వాత జోన్ 7 జోగులాంబలో రైట్ 38.6 రైట్. సో 4 అంటే సో 38.64 12,600 చివరిగా ర్యాంక్, 12,600 ఇక్కడ చివరిగా ర్యాంక్. అంటే దీని ప్రకారం చెక్ చేసుకుంటే ఇక్కడ కొంచెం కాంపిటీషన్ అయితే ఉంది రైట్. జోగులాంబలో కొంచెం కాంపిటీషన్ అయితే ఉంది అనే విషయాన్ని అయితే నువ్వు గుర్తుపెట్టుకో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక రైట్ సో నాన్ లోకల్ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి చెందిన నాన్ లోకల్ క్యాండిడేట్ నీకు కొంచెం కాంపిటీషన్ తక్కువగానే ఉంది. వేరే రిజర్వేషన్ క్యాస్ట్లతో పోల్చుకుంటే నీకు కాంపిటీషన్ తక్కువగానే ఉంది. నీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే రైట్ 51.94 రైట్ మార్కులతో 3,062 ర్యాంకర్ ఇవాళ కట్ ఆఫ్ అయ్యాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అయితే జాబ్లు బాగానే వస్తాయి. అండ్ సో ఎక్కడెక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉందనే విషయాన్ని అయితే మీకు నేను చెప్పిన. ఆ తర్వాత బీసీఏ రిజర్వేషన్ ఏ జోన్లో ఎలా ఉంది జాతకం చెక్ చేసుకున్నప్పుడు మనము బీసీఏలో కనుక చెక్ చేసుకుంటే జోన్ 1లో రైట్ చివరగా కట్ అయిన మార్కులు 48.22 రైట్ 48.22. సో ఇక్కడ ర్యాంక్ ఇస్ దేర్ రైట్ 4,893. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ర్యాంక్. ఇక్కడ 4,893 చివరిగా ర్యాంక్. అండ్ క్లియర్గా కనుక మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ జోన్ 2లో రైట్ జోన్ 2లో ఈ రిజర్వేషన్ ఏది బీసీఏ రిజర్వేషన్ కొంచెం టఫ్ కాంపిటీషన్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ 2,644 ర్యాంకర్ చివరిగా కట్ అయ్యాడు. మార్కులు కూడా 53.08 అంటే 53.08 ఇస్ ఏ చివరి రైట్ మార్క్స్ అనేసి చెప్పొచ్చు మనము. మరి జోన్ 3లా బీసీఏ జాతకం ఎట్లుందంటే జోన్ 3లా బీసీఏ కొంచెం తక్కువ కాంపిటీషనే రైట్. సో కంపేర్ చేసుకున్నప్పుడు 4,869 అంటే 48.40 మార్క్స్ ఇస్ ఏ లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. సో అంటే కొంచెం తక్కువ కాంపిటీషన్ అనేసి చెప్పుకోవచ్చు మనము రైట్. దెన్ ఇఫ్ యూ హ్యావ్ టు సీ నెక్స్ట్ కనుక జోన్ 4లో చూసినప్పుడు బీసీఏ క్యాండిడేట్ కి ఏ క్యాండిడేట్ 3,222 ఇస్ ఏ చివరి కట్ ఆఫ్ ర్యాంక్ రేంజ్.
ఇక్కడ క్లియర్గా మార్కులు ఎన్ని తెచ్చుకున్నాడంటే 51.68. సో అంటే ఇక్కడ కాంపిటీషన్ కొంచెం హైగానే ఉందని చెప్పొచ్చు. అంటే బీసీఏ కాంపిటీషన్ మనం కంపేర్ చేసుకుంటే జోన్ 4లో అయితే ఎక్కువగానే ఉంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోను ఏ అంటే అదే కనుక బీసీఏ జోన్ 5లో చూసినట్టయితే ఇంకా హెవీ కాంపిటీషన్. ఎందుకంటే జోన్ 5లో బీసీఏ క్యాండిడేట్ 54.81 ఇసే చివరిగా కట్ అయిన మార్కులు. అంటే ఇక్కడ 54.80 మార్కులు వచ్చినోనికి ఆ జాబ్ రాని పరిస్థితి. అంటే ఫిఫ్త్ జోన్లో బీసీఏ 54.80 రైట్. సో మార్కులు తెచ్చుకున్న వ్యక్తికి ఆ జాబ్ రాలేదు. చివరిగా కట్ అయింది ఎంత అంటే 1988 ర్యాంకులోనే కట్ అయిపోయింది. సో అది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. ఆ తర్వాత ఇక జోన్ రైట్. సో జోన్ 6లో కనుక చూసినప్పుడు ఈడైతే బీసీఏకి కొంచెం తక్కువ కాంపిటీషనే, పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి, అయినప్పటికీ కూడా కొంచెం తక్కువ కాంపిటీషనే. అందుకని ఇక్కడ 16,629th ర్యాంకర్ చివరిగా కట్ అయ్యాడు. అది కూడా జస్ట్ 35.51 మార్క్స్ తెచ్చుకున్నా కానీ జాబ్ వచ్చేస్తుంది. సో 35.51 మార్క్స్ తెచ్చుకున్న జాబ్ వచ్చేస్తుంది. అది కూడా చార్మినార్ జోన్లో బీసీఏ రిజర్వేషన్కి సంబంధించిన వ్యక్తికి రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ కనుక చూసినప్పుడు జోగులాంబలో రైట్ ఇక్కడ కాంపిటీషన్ హైగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బీసీఏ రిజర్వేషన్లో చివరిగా కట్ అయింది 50.98 మార్క్స్తో. అది కూడా 3619 ర్యాంకర్ చివరిగా కట్ అయ్యాడు. అంటే బీసీఏ రిజర్వేషన్ ఇక్కడ జోన్ 7లో అయితే ఉన్నట్టు నువ్వు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ కనుక ఓపెన్లో చూసినట్టయితే ఓపెన్లో ఇక్కడ కట్ అయిన ర్యాంకర్ రైట్ 63.65 మార్క్స్తో రైట్ 327th ర్యాంకర్ ఇక్కడ చివరిగా నాన్ లోకల్ రిజర్వేషన్ నుంచి కట్ అయ్యాడు. అంటే నాన్ లోకల్ రిజర్వేషన్ ప్రకారం చూసినట్టయితే బీసీఏ కాంపిటీషన్ కొంచెం హైగానే ఉందనేసి మనం క్లియర్గా చూడొచ్చు. పోస్టులు కూడా తక్కువ ఉంటాయిలేండి రైట్. సో ఆ తర్వాత బీసీబీ రైట్. సో బీసీబీ ఇక్కడ క్లియర్గా చూసినప్పుడు బీసీబీలో రైట్. సో ఇక్కడ జోన్ 1 కింద రైట్ 52.59 అంటే 2829th ర్యాంకర్ చివరిగా ఇక్కడ కట్ అయ్యాడనే విషయాన్ని అయితే నువ్వు యాద పెట్టుకో. దాని తర్వాత నెక్స్ట్ కనుక బీ క్యాండిడేట్ జోన్ 2లో అయితే మస్తు కాంపిటీషన్ ఉంది. బీసీబీ క్యాండిడేట్ జోన్ 2లో అయితే మస్తు కాంపిటీషన్ ఉంది. ఎట్లా చెప్తున్నా సార్ అంటే 900 రైట్ 5వ ర్యాంకరే చివరగా రైట్ 905 ర్యాంకరే చివరగా. అంటే ఇక్కడ రైట్ సో దాదాపుగా 59.39 మార్కులు వచ్చిన వ్యక్తికి జాబ్ రాలేదు రైట్. సో ఇక్కడ ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకో నువ్వు రైట్. 59.40 వ్యక్తికి మాత్రమే వచ్చింది. అదే 59.39 వ్యక్తికి ఆ జాబ్ రాలేదు. అంటే బీసీబీ అది కూడా జోన్ 2లో ఎలా రైట్ కాంపిటీషన్ ఉందో రాసి పెట్టుకో. అంటే హెవీ కాంపిటీషన్ ఉందనే విషయాన్ని అయితే నువ్వు గుర్తుపెట్టుకో రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు రైట్ అదే కనుక రైట్ బీసీబీలో రైట్ నెక్స్ట్ జోన్ 3లో అయితే కొంచెం తక్కువ కాంపిటీషనే కంపేర్ చేసుకున్నప్పుడు జోన్ 2తో. సో ఇక్కడ 51.93 మార్క్స్ వచ్చిన వ్యక్తికి కూడా అది కూడా 3000 రైట్. సో 3173 ర్యాంకర్కి కూడా ఇక్కడ జాబ్ వచ్చింది. అంటే కాంపిటీషన్ కంపేర్ చేసుకుంటే దానికంటే కొంచెం తక్కువ రైట్. అండ్ ఇక్కడ 4th జోన్లో మాత్రం 1428 ర్యాంకర్ చివరిగా కట్ అయ్యాడు. అది కూడా 56.71 మార్క్స్తో. అంటే ఇక్కడ క్లియర్గా చూసుకున్నప్పుడు జోన్ 4లో కూడా బి రిజర్వేషన్ కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేసినప్పుడు జోన్ 5 రైట్. జోన్ 5 అయితే మరీ ఘోరం. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు 985 ర్యాంకర్ ఇక్కడ చివరిగా కట్ అయ్యాడు. అంటే ఇక్కడ బీసీబీ బీభత్సం కాంపిటీషన్ ఉంది జోన్ 2లో జోన్ 5లో. ఆ విషయాన్ని అయితే నువ్వు రాసి పెట్టుకో వెరీ ఇంపార్టెంట్ కింద. ఆ తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేసినప్పుడు రైట్ జోన్ 6లా కొంచెం రైట్ పోస్టులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కాంపిటీషన్ ఉన్నట్టే కనిపించింది. 8319th ర్యాంకర్ చివరిగా కట్ అయ్యాడు 43.85 మార్క్స్తో. ఆ తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేసినప్పుడు క్లియర్గా జోన్ 7లో రైట్. సో ఇక్కడ జోన్ 7లో కాంపిటీషన్ కొంచెం హెవీగానే ఉంది. అది కూడా రైట్. సో 52.04 అంటే 3026 ర్యాంకరే ఇక్కడ చివరిగా కట్ అయ్యాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఓపెన్ నాన్ లోకల్ క్యాండిడేట్కి బీసీబీ రైట్ కాంపిటీషన్ ఎలా ఉంది రైట్.
నాన్ లోకల్ క్యాండిడేట్కి బీసీబీ కాంపిటీషన్ ఎలా ఉందనే విషయాన్ని కనుక మనం క్లియర్గా రైట్ గమనించినప్పుడు ఇక్కడ రైట్ ఇక్కడ కాంపిటీషన్ అయితే హెవీగానే ఉంది రైట్ 664 రైట్ చివరిగా కట్ అయిన ర్యాంక్ అది కూడా 60.53 మార్క్స్ వచ్చినోడే రైట్ బతికి బట్టగట్టిండు బయటపడ్డాడు రైట్ అది వెరీ ఇంపార్టెంట్ అనేసి గుర్తుపెట్టుకోండి ఇక సి కష్టాలకు వచ్చేద్దాం ఇక సి కష్టాలు అంతా ఇంత కాదు రైట్ సో బీసీసీ కష్టాలు చాలా అండి మీరు నమ్మరు కానీ బీసీసీకి అయితే మస్తు కష్టాలు ఉంటాయి ఈ క్యాస్ట్లో ఉన్నోళ్ళకైతే రైట్ రిజర్వేషన్ ఎందుకో కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వేకెన్సీస్ తక్కువ ఉంటాయి కాంపిటీషన్ మాత్రం హెవీగా ఉంటుంది రైట్ ఏది బీసీ వర్గం ఇదైతే నువ్వు గుర్తుపెట్టుకో వెరీ ఇంపార్టెంట్ కింద అయితే ఇక్కడ క్లియర్గా నేను చూసినప్పుడు రైట్ 1391 ర్యాంకరే జోన్ 1 కింద క్లియర్గా కట్ అయిపోయాడు అంటే 56.89 ఈ గ్రూప్ని అయితే మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు రైట్ సో 56.89 రైట్ చివరిగా కట్ అయిన మార్కులు ఇవి అంటే 56 మార్కులు తెచ్చుకున్నా కానీ ఇలా బీసీసీకి జాబ్ రాని పరిస్థితి అది జోన్ 1లో నువ్వు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఇది కాంపిటీషన్ ఇంకా కాంపిటీషన్ అనుకుంటే జోన్ 2 జూడిగా బీసీసీకి జోన్ 2 జూరు ఘోరం రైట్ సో 291 ర్యాంకరే చివరిగా కట్ అయ్యాడు 291 కట్ అయ్యాడు రైట్ అంటే ఇక్కడ ఏ 294లో ఒకవేళ 294లో అదే బీసీసీ క్యాండిడేట్ అయితే ఇలా కష్టపడి 64 మార్కులు తెచ్చుకున్న ఒక బీసీసీ క్యాండిడేట్ అది జోన్ 2లో పుట్టాడు లేదంటే జోన్ 2లోనే చదివాడు అంటే అతనంత దురదృష్టం ఇంకోటి లేదన్నట్టే ఎందుకంటే చూడు కష్టపడి 64 మార్కులు తెచ్చుకునే ఇలా ఉద్యోగం రాని పరిస్థితి జాబ్ రాని పరిస్థితి సో ఎందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు దిమాగ్లో పెట్టుకోమని అందుకనే స్టార్టింగ్ నుంచి చెప్తున్నా రైట్ నీకు ఎంత కష్టపడాలనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోమనేసి సో ఇక్కడ 64 మార్కులు వచ్చిన 64.35 వస్తేనే జాబ్ వచ్చింది అదే 64.32 వచ్చినా కానీ ఇలా జాబ్ రాదు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి అంటే రైట్ ఓవరాల్గా రైట్ రాష్ట్రం మొత్తంలో 294 ర్యాంకర్ వచ్చినా రైట్ సో 200 ర్యాంక్లో ఉన్నా కానీ నీకు జాబ్ రాని పరిస్థితి అదే సి జోన్ 3లోకి వచ్చేస్తే కొంచెం ఉపశమనం రైట్ 55 రైట్ 51 మార్కులతో అంటే 1800 ర్యాంకర్కి ఇవాళ జాబ్ వచ్చింది అదే గనక మనం క్లియర్గా చూసినప్పుడు మళ్ళీ జోన్ 4కి వచ్చేసరికి కాంపిటీషన్ పెరిగింది జోన్ 4లో రైట్ బీసీసీకి 59.48 మార్క్స్ తెచ్చుకుంటే తప్ప జాబ్ రాలేదు అది కూడా 855 ర్యాంకర్ చివరిగా కట్ అయిపోయాడు అదే విషయాన్ని కనుక మనం క్లియర్గా చూసినప్పుడు జోన్ 5లో చూసినప్పుడు కొంచెం రైట్ ఉపశమనం రైట్ ఇక్కడ 2215 ర్యాంకర్ అంటే 54.27 మార్క్స్తో ఇక్కడ జాబ్ కొట్టాడనేసి మనం చెప్పుకోవచ్చుగా దాంతోపాటు ఇక రైట్ జోన్ 6లో మాత్రం కాంపిటీషన్ ఉందనేసి చెప్పుకోవచ్చు మనము రైట్ జోన్ 6లో అయితే కాంపిటీషన్ హెవీగా ఉందనేసి చెప్పుకోవచ్చు మనం క్లియర్గా రైట్ సో అక్కడ తెచ్చుకున్న మార్క్స్ ఎంత అంటే 2481 అంటే 53.43 మార్క్స్ వస్తే తప్ప ఇవాళ జాబ్ రాని పరిస్థితి అదే గనక సి గనక మనం క్లియర్గా ఇక్కడ చెక్ చేసినప్పుడు జోన్ 7లా రైట్ సో ఇక్కడ జోన్ 7లో అయితే హెవీ కాంపిటీషన్ ఉందనే చెప్పుకోవచ్చు 50 రైట్ సో జోగులాంబలో కూడా బీసీసీ రిజర్వేషన్కి కాంపిటీషన్ ఉందనేసి చెప్పుకోవచ్చు 1446 ర్యాంకర్ చివరిగా కట్ అయ్యాడు ఇక నాన్ లోకల్ కింద అయితే బీసీసీకి జాబే రాలేదు నాన్ లోకల్లో బీసీసీకి జాబే మిగలలేదు ఎందుకంటే ఉన్న 5% రిజర్వేషన్లా దానికి వచ్చేదే అరోకోరా రైట్ సగం ఇక బీసీసీకి అసలు పోస్టులే ఉండవు అనుకున్నప్పుడు ఇక ఓపెన్లో యాడ్ వస్తుంది అది వెరీ ఇంపార్టెంట్ అందుకనే బీసీసీ రైట్ కొంచెం కష్టపడాలి కొంచెం కాదు చాలా కష్టపడాలి యాడ జాబ్ కొట్టాలన్నా కానీ ఇదైతే నువ్వు రాసి పెట్టుకో కొంచెం బీసీడీ కథ ఏంటంటే బీసీడీ జాతకం కనుక కరెక్ట్ చూసినట్టయితే బీసీడీలో మనం క్లియర్గా చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు ఒక అనాలిసిస్ రిపోర్ట్లో చెక్ చేసినప్పుడు రైట్ సో జోన్ 1లో రైట్ సో 54.81 మార్క్స్తో అది కూడా 2034 ర్యాంకర్ చివరిగా కట్ అయ్యాడు అంటే ఇక్కడ కొంచెం కాంపిటీషనే ఉంటుంది డీకి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి డి కూడా కొంచెం కాంపిటీషన్ అంత ఆషామాషి ఏం కాదు ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోయిగా నువ్వు ఆ తర్వాత బీసీడీ జోన్ 2 కింద ఘోరం రైట్ సో 96 రైట్ 906 అంటే ఇక్కడ క్లియర్గా చెక్ చేసినప్పుడు 60 మార్కులు 59.40 మార్కులు తెచ్చినకే జాబ్ వచ్చిందనే విషయాన్ని అయితే నువ్వు గుర్తుపెట్టుకో ఇక తర్వాత రైట్ జోన్ 3 కిందికి వచ్చేసినట్టయితే మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ రైట్ కొంచెము కాంపిటీషన్ తక్కువ 54.27 మార్క్స్ అంటే
2196 ర్యాంకర్ చివరిగా కట్ అయ్యాడనే విషయాన్ని అయితే నువ్వు తెలుసుకో. ఆ తర్వాత నెక్స్ట్ కనుక నువ్వు చెక్ చేసినప్పుడు ఇక్కడ రైట్, సో ఇక్కడ రైట్ 55.76 మార్క్స్ తో కనుక నువ్వు చెక్ చేసినప్పుడు, సో 55.76 మార్క్స్ తో చెక్ చేసినప్పుడు 1723 ఇక్కడ ర్యాంకర్ వెరీ ఇంపార్టెంట్, 1723 ర్యాంకర్ ఇక్కడ రైట్. సో చివరగా రైట్ సో కట్ అయ్యాడని చెప్పేసి మనము రైట్ జోన్ 3 కింద మనము అనాలిసిస్ చేయొచ్చు, సారీ జోన్ 4 కింద అనాలిసిస్ చేయొచ్చు. జోన్ 5 కింద కనుక కరెక్ట్ చెక్ చేసినప్పుడు ఇక్కడ రైట్ ఇక్కడ కొంచెము లైట్ కాంపిటీషన్ ఉంటుంది రైట్. సో ఇక్కడ 2000 రైట్ 491 ర్యాంకర్ చివరిగా కట్ అయ్యాడనే విషయాన్ని అయితే నువ్వు గుర్తుపెట్టుకో. ఇక తర్వాత కనుక కరెక్ట్ చెక్ చేసినప్పుడు జోన్ 6 లా రైట్ ఇక్కడ కొంచెం తక్కువ కాంపిటీషనే రైట్. సో 8872 ర్యాంకర్ దాకా రైట్ వెళ్ళింది ఈ రిజర్వేషన్ కి బీసీడీకి సంబంధించి. అది కూడా 43.81 మార్క్స్ తో బయటపడ్డారు చివరిగా కట్ అయిన ర్యాంక్ అది. అదే కనుక రైట్ జోగులాంబలో చూసినట్టయితే కొంచెం హెవీ కాంపిటీషన్ అనేసి చెప్పొచ్చు. 3598 లోనే కట్ అయిపోయింది. అది కూడా 50.99 మార్క్స్ వచ్చిన వాడే చివరిగా కట్ అయిపోయాడు. ఈ విషయాన్ని అయితే నువ్వు గుర్తుపెట్టుకో రైట్. అంటే బీసీడీ కూడా రైట్ అంత ఈజీ ఏం కాదు, బీసీడీ కూడా కొంచెం కాంపిటీషన్ అనేసి గుర్తుపెట్టుకో. కానీ ఆ తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేసినప్పుడు ఇక ఎస్సీ రైట్, సో ఎస్సీ వచ్చేసిందిగా. ఎస్సీ కనుక మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ రైట్ ఎవరికి కూడా అంత ఈజీ కాదు రైట్, స్టార్టింగ్ నుంచే చెప్తున్నా. ఇక్కడ క్లియర్ గా చూడండి, ఎస్సీకి చివరిగా కట్ అయిన ర్యాంక్ జోన్ 1 లో 56.27 అంటే 56 మార్కులు తెచ్చుకున్న ఎస్సీ రిజర్వేషన్ క్యాండిడేట్ పోస్టులు ఎక్కువ ఉన్నప్పటికీ, రిజర్వేషన్ రేషియో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవాళ జాబ్ రాని పరిస్థితి. మరి 1586 ర్యాంకర్ చివరిగా కట్ అయ్యారు ఇక్కడ రైట్. ఆ తర్వాత రైట్ సో ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ లో కొన్ని జాతకాలు మారే అవకాశం ఉంది ఎస్సీ రిజర్వేషన్ లో. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ లో కొంచెం మార్పులు వచ్చాయి కాబట్టి, SC1 SC2 ఆ మార్పులు వచ్చాయి కాబట్టి వాటి సహాయంతో కొంచెం పోస్టులు రైట్ అంటే వేకెన్సీస్ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మనం మాట్లాడుకుందాం ఎవరు అదృష్టవంతులు అనేది, SC1 SC2 అనేసి అప్పుడు మాట్లాడుకుందాం మనము రైట్. సో ఇక్కడ ఎస్సీలో కనుక నెక్స్ట్ రైట్ జోన్ 2 లో కనుక చూసినప్పుడు ఘోరమైన కాంపిటీషన్. జోన్ 2 ఇంకా ఘోరం. ఎస్సీ జోన్ 2 అయితే ఇక చూడు 60.49 దగ్గరే ఆగిపోయింది. అంటే ఇక్కడ 60 పాయింట్ రైట్ 30 రైట్, సో 60.40 మార్కులు వచ్చిన 60.40% వచ్చిన కూడా ఇవాళ జాబ్ రాలేదు. అంటే 60 మార్కులు తెచ్చుకున్నా కానీ జోన్ 2లో జాబ్ వచ్చే పరిస్థితి లేదు. అంత కాంపిటీషన్ ఉందనేసే విషయం గుర్తుపెట్టుకో. తక్కువ పోస్టులు ఉన్నా కానీ కాంపిటీషన్ హెవీగా ఉంది. ఇక జోన్ 3లో కనుక కరెక్ట్ గా చూసినప్పుడు మనము జోన్ 3లో ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది మనకి 55.06 లోని కట్ అయిపోయింది. అది కూడా 1953 ర్యాంకర్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు రైట్ సో జోన్ 4లో హెవీ కాంపిటీషన్ ఉందనేసి గుర్తుపెట్టుకో. జోన్ 4లో కూడా హెవీ కాంపిటీషన్, అది ఎస్సీ రిజర్వేషన్ లో రైట్ 970 ర్యాంకర్ దగ్గరనే కట్ అయిపోయింది 58.64 మార్క్స్ తో. ఆ తర్వాత క్లియర్ గా కనుక చెక్ చేసినప్పుడు జోన్ 5లో ఎప్పటికి ఉండే హెవీ కాంపిటీషనే అంటే చివరిగా కట్ అయింది ఎంత అమ్మా అంటే 779 ర్యాంకరే చివరిగా కట్ అయ్యాడు. సో 779 ర్యాంకర్ అంటే 59.68 మార్క్స్ తెచ్చుకున్నోడే చివరిగా కట్ అయ్యాడు. అదే కనుక 59.60 ఈ రేషియో వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ జాబ్ రాని పరిస్థితి. అంటే చూడు కష్టపడు రైట్, ఎంత శాతం కష్టపడాలంటే రైట్ సో వచ్చిన మార్క్స్లలో నువ్వు దాదాపుగా 80% తెచ్చుకోవాలి. 80% తెచ్చుకోవాలి. ఎక్కడ 80% తెచ్చుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్. 80 నుంచి 90% తెచ్చుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చివరిగా ఇక నెక్స్ట్ కనుక చూసినప్పుడు నువ్వు కొంచెం జోన్ 4లో 53.23 దాకా వెళ్ళింది. అంటే 2602 ర్యాంక్ దాకా పోయింది. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ కొంచెం రైట్ రిలాక్స్ అనే చెప్పొచ్చు జోన్ 4లో. అదే కనుక జోన్ జోన్ 6లో ఎస్సీ రిజర్వేషన్ కొంచెం రిలాక్స్ అనే చెప్పొచ్చు. అది ఎందుకంటే రైట్ అక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ క్లియర్ గా మనం జోన్ 6లో చూడొచ్చు రైట్ 53.23 మార్క్స్ చివరిగా కట్ అయ్యాయి. అది కూడా 2602 రైట్ ర్యాంకరే చివరిగా కట్ అయ్యాడు. అంటే ఈ లెక్కన ఇక్కడ కనుక చూసినట్టయితే కాంపిటీషన్ కూడా హైగానే ఉంది. ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇంత కాంపిటీషన్ ఉందనేసి చెప్పుకోవచ్చు మనము. అది కూడా జోన్ 6లో.
అదే కనుక రైట్ జోన్ 7 కనుక వచ్చేసినప్పుడు రైట్ ఇక్కడ కూడా కాంపిటీషన్ ఏం తగ్గలేదు కానీ ఎక్కువనే ఉంది రైట్. సో 53.85 అంటే 2314 రైట్ ర్యాంకర్ ఇక్కడ చివరిగా కట్ అయ్యాడనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకో. అంటే ఎస్సీ జోగులాంబలో కూడా కొంచెం కాంపిటీషనే ఉంది. అతనంతా నాన్ లోకల్ కనుక చూసినప్పుడు చివరిగా నాన్ లోకల్ కట్ అయిన ర్యాంక్ 497 ర్యాంకర్ రైట్. అంటే నాన్ లోకల్లో కూడా ఎస్సీ రిజర్వేషన్ ఎక్కువగానే ఉందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో 62.13 మార్క్స్తో. ఇక తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేసినప్పుడు ఇక అంటే ఎస్టీ రిజర్వేషన్ కూడా హెవీగానే ఉంటుంది, అంత ఆషామాష అయితే ఏం కాదు. సో ఇక్కడ క్లియర్గా ఎస్టీ రిజర్వేషన్లో చివరిగా కట్ అయిన ర్యాంక్ రైట్. సో 50.72 అది కూడా జోన్ 1లో. అంటే జోన్ 1లో ఎస్టీ రిజర్వేషన్ కొంచెం తక్కువగానే ఉంది ఆ లెక్కన మనం మాట్లాడుకున్నట్టు రైట్. జోన్ 1లో ఎస్టీ కొంచెం తక్కువగానే ఉంది కాంపిటీషన్ అనే విషయాన్ని మాట్లాడుకోవచ్చు. సో 3681 ర్యాంకర్ చివరిగా కట్ అయ్యాడనే విషయాన్ని అయితే నువ్వు గుర్తుపెట్టుకో. ఇక ఎస్టీ రైట్ జోన్ 2లో ఎలా కాంపిటీషన్ ఉంది అంటే కొంచెం హెవీగానే ఉందనేసి చెప్పుకోవచ్చు మనము రైట్. అక్కడ రైట్ 2615 ర్యాంకర్ చివరిగా కట్ అయ్యాడు, అది కూడా 53.23 మార్క్స్తో. ఇక్కడ ర్యాంక్ మా వాళ్ళు సరిగా మార్క్స్ సరిగా రాయలేదనుకుంటా, బట్ ఇక్కడ చివరిగా కట్ అయిన రైట్ వ్యక్తి రైట్ 7303 మార్క్స్తో చివరిగా కట్ అయ్యాడనే విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత జోన్ 4లో ఎలా ఉంది ఎస్టీ రిజర్వేషన్ అంటే జోన్ 4లో ఎస్టీ రిజర్వేషన్ చూసినట్టయితే 55.76 అంటే 1712 ర్యాంకరే కట్ అయ్యాడంటే జోన్ 4లో అయితే ఎస్టీ రిజర్వేషన్ అయితే రైట్. సో కాంపిటీషన్ ఎక్కువగానే ఉందనేసి చెప్పుకోవచ్చు ఇక్కడ రైట్. ఎక్కువగానే ఉంది జోన్ 4లో ఎస్టీ కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. మరి జోన్ 5లో కాంపిటీషన్ అంటే ఎక్కువ కాదు, హెవీగానే ఉంది జోన్ 5లో రైట్. జోన్ 5లో ఎస్టీ అంత ఆషామాషి అయితే కాదు రైట్. సో ఇక్కడ చివరిగా జోన్ 5లో కట్ అయిన మార్క్స్ ఎంత అంటే 56.56 రైట్. మీకు ఇంకో గమ్మతైన విషయం చెప్పాలి ఇక్కడ. జోన్ 5లో చూడు గ్యాప్ ఎస్సీ గ్యాప్ 60 మార్క్స్ వచ్చినోడు ఓపెన్లో వెళ్ళిపోతే 58 మార్క్స్ వచ్చినోడు అనుకుంటాడు రైట్. 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓపెన్లో వెళ్ళిపోయారు, నాకు 58 మార్క్స్ వచ్చినాయి, నాకు పక్క నా రిజర్వేషన్లో జాబ్ వస్తుంది అనేసి. కానీ ఆ గ్యాప్లోనే ఎంతమంది ఉన్నారు ఒక్కసారి రైట్ చూడు. 60.04 ఎస్సీ రిజర్వేషన్ చివరిగా కట్ అయితే ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ ప్రకారం కట్ అయింది 59.68. అంటే దీనికి 0.4లోనే 0.40నే తేడా. ఒక్క మార్కు కూడా కాదు, అర మార్కు రైట్ డిఫరెంట్ ఉన్న వ్యక్తి రైట్ ఇక్కడ ఇంత గ్యాప్ని ఫిల్ చేశారంటే ఈ అర మార్క్ ఎంతమందికి వచ్చి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు నువ్వు. హాఫ్ మార్క్స్ రైట్. ఇక్కడికి ఓపెన్కి ఇక్కడికి హాఫ్ మార్క్సే తేడా, ఒకసారి ఆలోచించు. అంటే జోన్ 5లో ఎస్సీ రిజర్వేషన్ ఎంత బీభత్సంగా ఉందో అనేది చెప్పడానికి నిదర్శనం ఇగో ఈ రేషియోనే బీభత్సం ఎంత అనేసి చెప్పడానికి నిదర్శనం ఈ రేషియోనే చూసుకో రైట్. సో దాని తర్వాత ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం ఇది. దీని తర్వాత నెక్స్ట్ కనుక ఎస్టీ కనుక కరెక్ట్ చూసినట్టయితే కొంచెం జోన్ 6లా ఎస్టీ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా చార్మినార్ జోన్లో ఎస్టీ వాళ్ళు కొంచెం తక్కువ మందే ఉన్నారు రైట్. ఎస్పెషల్లీ రైట్ రంగారెడ్డి సైడ్, వికారాబాద్ సైడ్ కొంచెం రైట్ అక్కడే ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉంటుంది. హైదరాబాద్ సైడ్ అయితే ఎస్టీ పాపులేషన్ తక్కువనే. రాబోయే రోజులలో ఎస్టీ పాపులేషన్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే చాలా మంది హైదరాబాద్కే మైగ్రేట్ అయ్యారు కాబట్టి. సరే ప్రస్తుతానికైతే మాత్రం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ ప్రకారం చూసినట్టయితే హైదరాబాద్ జోన్కి అయితే మాత్రం అంటే చార్మినార్ జోన్కి అయితే మాత్రం కొంచెం కాంపిటీషన్ తక్కువనే. అందుకనే 9572 ర్యాంకర్ వరకు సాగింది లెక్క రైట్. ఆ తర్వాత జోన్ 7 జోగులాంబ, ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. దట్ ఈస్ లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్ ఈస్ 3590, అది కూడా 50.99 మార్క్స్తో. ఇక నాన్ లోకల్లో ఎస్టీ వాళ్ళు ఉన్నారా అంటే లేరండి రైట్. దానికి రైట్ కారణం ఏంటంటే అక్కడ ఉన్న 5% రిజర్వేషన్లో ఆ పోస్ట్ రావచ్చు, రాకపోవచ్చు, లేదా క్యాండిడేట్ ఉండకపోవచ్చు. ఇక నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు ఇక ఓహెచ్ చెప్పాను కదా, ఓహెచ్లో చాలా పోస్టులు మిగిలిపోయినాయి, క్యారీ ఫార్వర్డ్ అయిపోయినాయి. అసలు జనాలే లేరు. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, అట్లని చెప్పేసి కాలు చేతులు ఇరగొట్టుకుంటావు అయింది, అంత సినిమా లేదు. నువ్వు కాలు చేతులు ఇరగొట్టుకుంటే వాడేవాడో మెడికల్లో కాలు చేతులు ఇరగొట్టుకునేసి అట సో డిజబిలిటీ సర్టిఫికేట్తోని మెడికల్ సీట్ కొడదాం అనుకున్నాడట. అట్లాంటి సినిమాలు ఇక్కడ ఏం నడవదు.
కాలు చేతులు ఇరగొట్టుకున్నా కానీ డిజబిలిటీ కింద కన్సిడర్ చేయరు. అట్లా లాస్ట్ టైం అలా వీడియోలో చెప్పినట్టు అదైతే యాది పెట్టుకో. కాకపోతే ఇక్కడ ఏ మారుమూల ప్రాంతాలలో ఇంకా రైట్ జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ సర్టిఫికేట్ ఉంచుకొని నిజంగా డిజబిలిటీ ఉన్న రైట్ నర్సింగ్ ప్రొఫెషన్ విద్యార్థులు ఎవరున్నా కానివ్వండి కళ్ళు మూసుకొని జాబ్ వస్తుంది అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకో. రైట్ అదైతే 100% షూర్. రైట్ సో రేపు రాబోయే రోజులలో కూడా రైట్ సో ఎవరైనా ఓహెచ్ నిజంగానే 100% ఓహెచ్ డిజబిలిటీతో ఉంటే పిల్లలు రైట్ వాళ్ళని నర్సింగ్ ప్రొఫెషన్ సైడ్ నర్సింగ్ చేయించండి. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు అయితే చాలా ఉన్నాయి, పోస్టులు అయితే మిగిలిపోతున్నాయి. రైట్ సో చాలా మందికి నర్సింగ్ ప్రొఫెషన్ సైడ్ చేయించరు డిజబిలిటీ ఉంటే. బట్ నేను చెప్తున్నాను కదా రేపు ఫ్యూచర్ కెరియర్ గుర్తుపెట్టుకోండి. అక్కడ చాలా పోస్టులు మిగిలిపోతున్నాయి మెడికల్ సెక్టార్ సైడ్. వేరే జనరల్ చదువులు చదివిపిస్తారు, ఏ జనరల్ డిగ్రీనో ఇంకేదో చదువులు చదివిపిస్తారు. ఈ మెడికల్ సైడ్ నిలబడే పని చేయాలి కదా అంటే అలా ఏముండదండి. దీంట్లో కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, దానికి తగ్గ జాబ్ రోల్ కూడా ఉంటుంది. ఆ జాబ్ రోల్ని కూర్చోబెట్టి జాబ్ చేయిస్తారు. ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయనే విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మన దోస్తులకు కూడా చెప్పండి. అందుకనే కదా 104 వేకెన్సీస్ మిగిలిపోయినాయి, క్యారీ ఫార్వర్డ్ అయిపోయినాయి. జనాలు లేక ఇంకా 104 వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అయినాయి. ప్రతి జోన్లో కూడా ఏ జోన్లో ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ అయినాయి లాస్ట్ వీడియోలో చెప్పినా అది కూడా ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎక్కువ పోస్టులు మిగిలిపోతున్నాయో. ఇక ఓహెచ్లో జోన్ 1 కింద ఓహెచ్లో జోన్ 1 కింద చివరిగా కట్ అయిన ర్యాంకర్ 39,559 ర్యాంకర్. అది కూడా చివరిగా కట్ అయిన వ్యక్తి 16.76 అంటే 16 మార్కులు వచ్చిన వ్యక్తికి ఇక్కడ జాబ్ వచ్చింది. 16 మార్కులు అవసరం లేదు ఇక్కడ రైట్, 2 మార్కులు వచ్చిన వ్యక్తికి కూడా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ నాకెందుకు రాలేదు సార్, నాకు 2 మార్కులే వచ్చినాయి కదా, నేను డిజబిలిటీ క్యాండిడేట్ కదా, నాకెందుకు జాబ్ రాలేదు సార్ అనేసి కొంతమంది డౌట్ రేజ్ చేయొచ్చు. కానీ దోస్తు చెప్తున్నా ఇక్కడ క్లియర్గా రైట్ మెడికల్ బోర్డు సర్టిఫై చేసి డిజబిలిటీ క్యాండిడేట్స్ కి మాత్రమే ఈ జాబ్ వర్తిస్తుంది. నా దగ్గర డిజబిలిటీ రైట్ సర్టిఫికేట్ ఉంది సార్ అన్నా కానీ దాన్ని మళ్ళీ వెరిఫైడ్ చేస్తారు. 100% డిజబిలిటీ అనుకున్నప్పుడు మాత్రమే ఈ జాబ్ అనేది ఇస్తారనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మొత్తానికైతే ఇక్కడ ఇలా జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ 22 మార్కులతో జోన్ 2లో 35,000 ర్యాంకర్కి జాబ్ వచ్చింది. అదే జోన్ 3లో కనుక చూసినప్పుడు 21 మార్కులతో 36,000 ర్యాంకర్కి జాబ్ వచ్చింది. అదే కనుక సో జోన్ 4లో కనుక చూసినప్పుడు 18 చిల్లర మార్కులతో 38,000 ర్యాంకర్కి జాబ్ వచ్చింది. అదే కనుక సో ఇక్కడ క్లియర్గా జోన్ 5లో మాత్రం అలాంటి ఏం లేదు. జోన్ 5లో కొంచెం హెవీ కాంపిటీషనే, కొంచెం ముందు వరుసలోనే 33.43 మార్కులు తెచ్చుకున్న వ్యక్తికి జాబ్ వచ్చింది. ఇక్కడైతే కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది, అంత ఈజీ అయితే ఏముండదు జోన్ 5లో అయితే. ఆ విషయాన్ని అయితే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. 9,166 మార్క్స్ తెచ్చుకున్న వ్యక్తికి చివరిగా జాబ్ వచ్చింది. అదే కనుక మనము జోన్ 6 కనుక చూసినప్పుడు 18 చిల్లర మార్క్స్ తెచ్చుకున్న వ్యక్తికి 38,000 ర్యాంకర్కి ఇలా జాబ్ వచ్చింది. 38,773 ర్యాంకర్కి ఇలా జాబ్ వచ్చింది. అదే కనుక క్లియర్గా మనం చెక్ చేసినప్పుడు జోన్ జోగులాంబలో 28.22 మార్క్స్తో ఇక్కడ 26,000 చిల్లర ఉన్న వ్యక్తికి జాబ్ వచ్చింది. అదే కనుక మనము నాన్ లోకల్ కేటగిరీలో కూడా కరెక్ట్గా చూసినప్పుడు జస్ట్ ఒక 37 మార్కులతో 14,128 ర్యాంకర్కి ఇక్కడ జాబ్ వచ్చింది. అంటే ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి మీరు ఏంటి అంటే నాన్ లోకల్లో ఉన్న డిజబిలిటీ క్యాండిడేట్స్ అయినా పర్వాలేదు, మీరు అప్లై చేసి తక్కువ మార్క్స్తో కూడా మీరు ఇక్కడ జాబ్ పొందొచ్చు తెలంగాణ రాష్ట్రంలో. ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికైతే నేను చెప్పిన ఫిగర్ అయితే మీ నెత్తికి ఎక్కింది కదా. ఇక్కడ క్లియర్గా ఏ జోన్లో ఏ క్యాస్ట్ ఎంత కష్టపడాలి, ఏ క్యాస్ట్కి ఎంత కాంపిటీషన్ ఉంది, ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తాయి, ఇలాంటి విషయాలని మళ్ళొకసారి వీడియోని వెనకకి తిప్పి మళ్ళొకసారి రాసి పెట్టుకోండి. దోస్తులకు చెప్పండి, జాబులు కొట్టిన వాళ్ళు, జాబులు కొట్టని వాళ్ళు విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలకి చుట్టుపక్కల వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అరే విడా జాబులు పడ్డాయట, ఎస్పెషల్గా మెడికల్లో జాబులు పడ్డాయట, మరి నువ్వు ఈ రిజర్వేషన్కి చెందిన వ్యక్తివి కదా, నీకు ఈజీగా జాబ్ వస్తుంది. నువ్వు ఈ రిజర్వేషన్కి చెందిన వ్యక్తివి కదా, కొంచెం గట్టిగా కష్టపడితే జాబ్ వస్తుంది. ఇలాంటి విషయాలని ఇప్పుడు మనం ధైర్యంగా మాట్లాడుకోవచ్చు ఈ కట్ ఆఫ్ మార్క్స్ తర్వాత. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద చాట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. మన ఫ్రెండ్స్కి అయితే వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను తర్వాత క్లారిఫై చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.